హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాధురీస్ వరల్డ్. ఇవాళ ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు, ఇలాచి, స్టార్ ఫ్లవర్ అవన్నీ వేసుకొని అవి వేడవుతుండాలి. ఈ లోపు నేను ముందుగానే రైస్ నానబెట్టేసి కుక్కర్లో పెట్టానండి. ఇట్లాగా ముందుగానే 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కానీ ఫ్రై అవుతుండగానే పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవుతుండగానే పుదీనా వేసాను. పుదీనా వేసి బాగా కలుపుకున్నానండి. పుదీనా ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఏం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక టమాటా వేసాను. ఒక చిన్న టమాటా కానీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల నేను చికెన్ ముందుగానే నానబెట్టేసుకొని చికెన్లోకి కారం, ఉప్పు, పసుపు, తగినంత సాల్ట్, అవన్నీ పెరుగు వేసి ముందుగానే మసాలాలు అవన్నీ వేసి కలిపేసానండి. తర్వాత అవి వచ్చేసి గిన్నెలో వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఈ లోపల రైస్ అయిందో లేదో చూసుకుంటున్నానండి. రైస్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి, అందుకని చూసేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఈ గిన్నెలో చికెన్ ఎలా అయిందో చూసుకుంటున్నానండి. ఉడుకుతుంది బాగానే. ఇంకా దీంట్లోకి వచ్చేసి మసాలాలు అవన్నీ వేసుకోవాలి. దాంట్లోకి వచ్చేసి చికెన్ మసాలా, నేను వేసింది మటన్ మసాలా, ఇంకా గరం మసాలా, హోమ్ మేడ్ చేసుకున్న మసాలా కానీ వేసాను. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. బాగా కలపాలి అంతా కలిసే వరకు. కలిపాక కొంచెం దాంట్లోనే కొత్తిమీర కానీ వేసి కలిపాను. ఇప్పుడే కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఉండాలి. ఇవన్నీ నేను వేసింది ఈ 3 ప్యాకెట్స్ వేసాను. రైస్ ఉడికాక దీంట్లోకి తీసుకొని వచ్చి వేసాను లేయర్స్గా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే చేసి పెట్టున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని కొత్తిమీర, పుదీనా పైన కొంచెం వేసేసి మూత పెట్టానండి. మూత పెట్టాక ఆవిరి పోకుండా ఉండడం కోసం కొంచెం వెయిట్ పెట్టుకున్నాను. చూసేసి ఇంకా మూత తీసి ఒకసారి చూసుకుంటే బాగానే కుక్ అయింది రైస్. ఇంక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. కొంచెంసేపు చల్లారాక మూత తీసి చూశాను, బాగానే ఉంది బిర్యానీ. ఇట్లా పులుకులుగా తర్వాత బాగా కలుపుకొని ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకున్నాము. దాంట్లోకి కాంబినేషన్ మేము టమాటా ఎగ్ కర్రీ చేసుకున్నాము, ఇంకా చికెన్ ఫ్రై ఉంది, ఇంకా పెరుగు చట్నీ చేసుకున్నామండి. థ్యాంక్ యూ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.